నమస్తే టీచర్స్ కబుర్ టాక్ ఛానల్ లక్ష్మణయ్య కమరు. ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్తో పాటు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వేసవి సెలవుల తర్వాత పాఠశాల తెరుచుకునే రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లో ఏమేమి ఉంటాయి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థి మిత్ర కిట్లో ఆంధ్రప్రదేశ్ స్కూల్ స్టూడెంట్ విద్యా మిత్ర కిట్ అంటారు దీన్ని. బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల యూనిఫామ్, బెల్ట్, బూట్లు, 2 జతల సాక్స్లు, డిక్షనరీ ఉంటాయి. 3వ తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ ఇవ్వనున్నారు. ఈ నెల 12 పాఠశాల తిరిగి ప్రారంభం కాగానే విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 20న నిర్వహించనున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయ కమిటీ, పీటీఎం మెగా సమావేశం నాటికి పిల్లలందరికీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందించే చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందజేయనున్నారు. అయితే ఒక్కొక్క విద్యార్థి మిత్ర కిట్ కింద ప్రభుత్వం ₹2,279 ఖర్చు చేస్తుంది. అయితే విద్యార్థి మిత్ర కిట్లలో భాగంగా అందిస్తున్న యూనిఫామ్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా కొత్త యూనిఫామ్ డిజైన్లు ఖరారు చేశారు. ఈసారి విద్యార్థులు ఈ కొత్త రంగులతో కూడా యూనిఫామ్ను అందుకోనున్నారు. మరోవైపు ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జూన్ 6వ తేదీన ఉండవల్లి నివాసంలో రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలకు అందించే వివిధ రకాల కిట్లను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఆ కిట్ను పరిశీలించడంతో పాటు అధికారులను, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 222 పిఎం పాఠశాలలకు సెప్టెం ల్యాబ్లను అందించనున్నారు. ఒక్కో సెప్టెం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ ల్యాబ్ కిట్లో 335 వస్తువులు ఉంటాయన్నారు. రీసెర్చ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఈ కిట్లో కొన్ని వస్తువులు ఉంటాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ అందించడం కోసం రూపొందించిన వివిధ రకాల లైబ్రరీ పుస్తకాలను కూడా మంత్రి లోకేష్ పరిశీలించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధి రూపొందించిన జాదు పిటారా కిట్టు, FLPN ప్రింట్ రిచ్ మెటీరియల్స్, గ్రేడ్ 1-2 విద్యార్థుల కోసం రూపొందించిన FLN హ్యాండ్ మేడ్ మెటీరియల్స్ కూడా లోకేష్ పరిశీలించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఉన్నత చదువుల కొరకు తల్లులకు సహాయం చేయడంతో ఆసరా నిలవడానికి అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనంగా రూపొందించి దాన్ని ఈ నెల 14 లేదా 12 నుంచి 14 తారీఖులో 12వ తారీఖున ప్రారంభించి 14 లోపల తల్లుల అకౌంట్లో ₹15,000 జమ చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది. ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి తల్లులు ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ చేసుకొని తగిన పత్రాలతో సంసిద్ధులై ఉండాల్సిందిగా మా ఛానల్ తరపున అభ్యర్థిస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికీ ఇలాంటి విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. మరో మంచి వీడియోతో మరో రోజు మీ ముందుకి మీ టీచర్స్ కబుర్ టాక్ ఛానల్.